ఇప్పుడు వచ్చేసి గుప్తా పీరియడ్ నేర్చుకుంటున్నాం. గుప్తా పీరియడ్ వచ్చేసి వీళ్ళు మగధల రైజ్ అయ్యిండ్రు. మగధల రైజ్ అయ్యి 4th century AD, 319 to 540 AD, 4th century ADలో రాసాయి. ఒక పెద్ద కింగ్డమ్ని ఎగ్జిబిషన్ నార్త్ ఇండియాలో మెయిన్గా. మౌర్య కన్నా పెద్దది కాదు, కానీ పెద్దది. మౌర్యాన్ని పెద్దది అన్నట్టు. క్లాసికల్ ఎరేజర్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ యాన్షియంట్ అండ్ ఎస్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ ఎరా. ఇది వచ్చేసి గోల్డెన్ ఏజ్, క్లాసికల్ ఏజ్. గుప్తానే ఫౌండర్, యూజ్ ద టైటిల్ మహారాజ్. Gupta is founder, is a title Maharaj. Gupta was succeeded by his son Ghatotkacha. Ghatotkacha who also the title of Maharaj. Ghatotkacha. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్గా చంద్రగుప్త 1. చంద్రగుప్త 1 వచ్చేసి వాజ్ ద ఫస్ట్ గుప్త రూలర్ టు అస్యూమ్ ద టైటిల్ వచ్చేసి మహారాజాది రాజా. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా కింగ్డమ్ని పెంచాడు. లిచ్చవి ప్రిన్సెస్ కుమారదేవిని మ్యారీ చేసుకున్నాడు. brought to him enormous powers, resources and prestige. ఇప్పుడు కుమారదేవిని ఆఫ్ లిచ్చవి వైఫ్, ఈమెమో కుమారదేవి ఏమో వైఫ్. ఒరిజినల్ టైప్ ఆఫ్ గోల్డ్ ఒక చంద్రగుప్త 1 కుమారదేవి. గుప్తా ఎరా స్టార్ట్ అయింది. థర్డ్ ఎరా మనం నేర్చుకుంటాం. 319 or 20 ADలో గుప్తా ఎరా స్టార్ట్ అయింది. మనం గుప్తా ఎరా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ వచ్చేసి దినార్స్. గోల్డ్ కాయిన్స్ వచ్చేసి దినార్స్. సముద్రగుప్త 1. సముద్రగుప్త ఈయన గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ గుప్తా డైనస్టీ. ఈయన రికార్డ్స్ ఎక్కడుంటాయి అంటే ప్రయాగశస్తి और అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వెరీ ఫేమస్. ప్రయాగ ప్రశస్తి और అలహాబాద్ ఇన్స్క్రిప్షన్లో ఉన్నాయి వినవి. కంపోజ్డ్ బై కోర్ట్ పోయెట్ హరిసేన అన్న పోయెట్ ఉంటాడు కదా వీళ్ళకు అన్న. సముద్రగుప్త ఒక ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది అంటే ఏమని చెప్తాము? సముద్రగుప్తకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ప్రయాగ ప్రశస్తి, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. బట్ కోర్ట్ పోయెట్ హరిసేన అలహాబాద్ ALLAHABADH హరిసేన అలా గుర్తుపెట్టుకోవాలి. హరిసేన అక్కడ ఉందన్నట్టు. ఈయన పెద్ద కాన్క్వరర్ అని చెప్పొచ్చు. ఈయన చాలామందిని డిఫీట్ చేసి అనెక్స్ టెరిటరీని చేశారు. సముద్రగుప్తాస్ మిలిటరీ క్యాంపెయిన్స్ జస్టిఫై డిస్క్రిప్షన్ ఆఫ్ హిమ్ యాజ్ ద ఇండియన్ నెపోలియన్. ఈ సముద్రగుప్త అనేటానని ఇండియన్ నెపోలియన్
అని కూడా అంటాం. ఎవరు విఎస్ స్మిత్ అని అంటాడు కదా అని ఇప్పుడు అన్నాడు ఇండియన్ నెపోలియన్ అని చెప్పి. ద రిఫరెన్స్ టు ఇస్ డామినియన్ ఆర్ జావా, సుమత్ర, మలయ అక్కడ నావీ ఉందని చెప్పచ్చు. పొలిటికల్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్యవర్త ఇంటూ ఏ ఫార్మిడబుల్ ఎంపైర్. యూనిఫికేషన్ చేశాడు సముద్రగుప్త. యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. టైటిల్స్ కవిరాజా, కింగ్ ఆఫ్ పోయట్స్. టైటిల్స్ ఏముంటాయి అంటే సముద్రగుప్తకు చాలా టైటిల్స్ ఉంటాయి. కవిరాజా, కింగ్ ఆఫ్ పోయట్స్, ప్రయాగ ప్రశస్తి, పరం భగవత్, ఇది ఎప్పుడు ఉంటుందంటే నలంద కాపర్ ప్లేట్. పరం భగవత్ ఇది ఎక్కడ ఉంటుందంటే నలంద కాపర్ ప్లేట్. నలంద కాపర్ ప్లేట్లో ఉంటుంది. అశ్వమేధ పరాక్రమ అంటే హూ వాస్ డెమాన్స్ట్రేటెడ్ బై ద హార్స్ సాక్రిఫైస్ కాయిన్. అశ్వమేధ పరాక్రమ. విక్రమ్, సముద్రగుప్తని విక్రమ్ కూడా అంటారు. విక్రమ్ అంటే ప్రొవెస్ కాయిన్. విక్రమ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొవెస్. సర్వరాజ్ ఉచత్త. సర్వరాజ్ ఉచత్త. కవిరాజా, పరం భగవత్, అశ్వమేధ పరాక్రమ, సర్వరాజ్ ఉచత్త. ఈయనకు సర్వరాజ్ ఉచత్త డైరెక్ట్ నేమ్. ఒరిజినల్ టైప్ ఆఫ్ గోల్డ్ కాయిన్ దినార్స్. ఈయన టైంలో మేఘవర్మ శ్రీలంక కింగ్ ఎంబసీని పంపించాడు. సెంట్ అన్ ఎంబసీ ఫర్ మేఘవర్మ శ్రీలంక కింగ్ సెంట్ అన్ ఎంబసీ టు బిల్డ్ ఏ మొనస్ట్రీ ఫర్ బుద్ధిస్ట్ గిరిలం. మొనస్ట్రీ ఫర్ బుద్ధిస్ట్ ఎట్ బోధ్గయా. సముద్రగుప్త అప్పుడే వచ్చాడు. మేఘవర్మ అనే మేఘవర్మ చంద్రగుప్త టు విక్రమాదిత్య. చంద్రగుప్త టు విక్రమాదిత్య. అకార్డింగ్ టు దేవి చంద్రగుప్త విశాఖ. సముద్రగుప్త వాస్ సక్సెస్డ్ బై రామగుప్త తర్వాత కొన్ని రోజుల్లో వేసేసి ఈ సముద్రగుప్త తర్వాత ఏమైందంటే రామగుప్త అని ఒకటి వచ్చాడు. రామగుప్త అనేటనే కోవర్డ్. ఈయన ఏం చేశాడంటే ఈ స్క్యూన్ ధ్రువాదేవిని శాకా ఇన్వేడర్కి ఇచ్చేశాడు. అప్పుడు సముద్రగుప్త 2 వచ్చేసి రామగుప్తని సక్సెడెడ్ ఇన్ కిల్లింగ్ రామగుప్త. చేసేసి తన వైఫ్ను కూడా మ్యారీ చేసుకుండు. రామగుప్తని చంపేసిండు. చంద్రగుప్త 2 కూడా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారానే వెళ్ళిండు. కుబేర్ నాగా ఆఫ్ నాగా డైనెస్టీ అండ్ మ్యారీడ్ హిస్ డాటర్ ప్రభావతి గుప్తా విత్ వటకా ప్రిన్స్ రుద్రసేన్ 2. అది రిజల్ట్ ఆఫ్ ఓవర్థ్రో ఆఫ్ షాకా రూల్ ఇన్ వెస్టర్న్ ఇండియా. గుప్తా ఎంపైర్ అరేబియన్ సీ వరకు వచ్చింది. Silver coins in the memory of victory over Shakas. First Gupta to issue silver coins.
ఇష్యూ సిల్వర్ కాయిన్స్. టైటిల్ సాకారి విక్రమాదిత్య. ఉజ్జయిన్ సీమ్స్ టు హ్యావ్ సెకండ్ క్యాపిటల్ బై చంద్రగుప్త టూ. షాకారి విక్రమాదిత్య is the title. Samudragupta II. Mehrauli near Qutub Minar, Delhi Iron Period inscription says that king defeated the confederacy of Vangas and Bohilk. Mehrauli inscription ఇది కుతుబ్ మినార్ దగ్గర ఉంది. ఇది ఏం చెప్తుంది అంటే డిఫీట్ చేశాడు కాన్ఫిగరేషన్ ఆఫ్ వంగాస్ అండ్ వహిల్క్స్ అని. నవరత్నాస్ ఇన్ పోయిట్ కోయిట్ కింద 9 ఉండేవాళ్ళు. నవరత్నాస్ 9 పోయిట్స్. కాళిదాస, అమర్ సింగ్, ధనవంతరి, వరహమిహర, అరుచి, ఘటకర్ణ, శంకు, వెల్లభట్, క్షప్రాంక్. ఈయన టైంలోనే ఫాహిన్ చైనీస్ ట్రావెల్ వచ్చాడు. ఎవరి టైంలో? చంద్రగుప్త టు విక్రమాదిత్య టైంలో వచ్చాడు. నెక్స్ట్ చంద్రగుప్త తర్వాత వాళ్ళ సన్ కుమారగుప్త. ఈయన టైంలో హన్స్ ఇన్వైడ్ చేశారు. ఈయన ఆ కుమారగుప్త ఎవరినంటే కార్తికేయ గాడ్ని ప్రేర్ చేసేవాడు. Nalanda Mahavihara which developed into great Nalanda Mahavihara is founded by Kumaragupta. Nalanda Mahavihara found ఎవరు చేశారు అంటే కుమారగుప్త 1. నెక్స్ట్ దాని తర్వాత స్కందగుప్త లాస్ట్. కుమారగుప్త ఏం పని చేశాడంటే నలంద మహావీర. స్కందగుప్త వచ్చేసి లాస్ట్. ఈయన టైంలో హన్స్ ఇన్వేషన్స్ ఎక్కువైనాయి. ఇదైనా వచ్చిండ్రు. హన్స్ వల్ల వీళ్ళు వీక్ అయిపోయారు. గుప్తా ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి సముద్రగుప్తకు సంబంధించింది. ప్రయాగ और అలహాబాద్ స్టోన్ పిల్లర్ ప్రహస్తస్థి, నలంద కాపర్ ప్లేట్. చంద్రగుప్త 2 వచ్చేసి మెహ్రాలి ఐరన్ ఇన్స్క్రిప్షన్స్. ఇవి ఇట్లా అన్నట్టు. చంద్రగుప్త అది ఇలా ఉంటే ల్యాండ్ ఇక్కడ స్టేట్ ఓన్డ్ ఉంటుంది. అది ఎక్కడ మెన్షన్ ఉంటుంది? పహత్పూర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. పహత్పూర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. పుస్తపాల రికార్డ్స్. పుస్తపాల ఉంటాడు కదా, పుస్తపాల ఈయన రికార్డ్స్ మెయింటైన్ చేసేటివాడు. రికార్డ్స్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ ఆఫ్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఉండేది. ల్యాండ్ని క్లాసిఫై చేసేవాడు. క్షత్రభూమి, క్షత్ర కల్టివేబుల్ అంటే క్షత్రియ, అట్లా కల్టివేబుల్ అట్లా గుర్తుపెట్టుకొని. కిలా అంటే ఏంది? వేస్ట్. కిలా నై వేస్ట్. వాస్తు అంటే హ్యాబిటేబుల్, ఉండేదాన్ని హ్యాబిటేబుల్ అంటారు. చరాగ్ భూమి అంటే ప్యాస్చ్యూర్ ల్యాండ్. అప్రతహ భూమి అంటే అరణ్యము అట్లా గుర్తుపెట్టుకుంటే. అప్రహత అంటే ఫారెస్ట్. ఫస్ట్ క్షత్ర అంటే కల్టివేబుల్, ఇది క్షత్రియాలు కాబట్టి అట్లా కల్టివేబుల్ గుర్తుపెట్టుకోడు. కిలానై వేస్ట్, దాన్ని ఏం చేసుకోడు. కిలానై అవుతాయి, వేస్ట్, అట్లా తిన్నింకిరదు కాబట్టి. వాస్తు అంటే హ్యాబిటెడ్, వాస్తు చూసేది హ్యాబిటెడ్ కాబట్టి. అప్రహత అంటే అరణ్యం, ఫారెస్ట్. ఫారెస్ట్. చరాగ్
చెరాగు అంటే పాస్చ్యూర్, చెరాగు అంటే పాస్చ్యూర్, చెరాగు అంటే పాస్చ్యూర్ అంటే కౌస్ని అవన్నీ పెట్టడానికి చెరాగు. చెరాగ్ అంటే సి ఫర్ కవ్ వస్తుంది, కవ్ వచ్చి పాస్చ్యూర్ అలా. అలా గుర్తుపట్టుకోవచ్చు. ట్యాక్స్ ఇష్యూడ్ నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ ఫర్ లోకల్ ఎక్స్చేంజ్. బాగా అంటే ఏంటంటే, బాగా అంటే 1/6 ఆఫ్ ప్రొడ్యూస్ని ట్యాక్స్గా ప్రైస్ చేయడము. బాగా అంటే 1/6 ట్యాక్స్గా ప్రైస్ చేయడము ప్రొడ్యూస్. బోగా అంటే ఫ్రూట్స్ పీరియడ్స్ ఇయర్స్ అప్పుడు హ్యాడ్ టు ఫర్నిష్ ఫ్రూట్స్ టు కింగ్. బోగా అంటే కింగ్. బాగా అంటే పార్ట్ 1/6. బాలి అంటే ఫస్ట్ వాలంటరీగా ఉండే కంపల్సరీగా ఉండే అడిషనల్ ట్యాక్స్. బలి చేస్తున్నాడు అడిషనల్ ట్యాక్స్. ఫస్ట్ వాలంటరీ ఉండే తర్వాత ఏ చేసిండు. ఉపారికర ఇదేంటంటే ఇది ఎక్స్ట్రా ట్యాక్స్. ఉపారికర ఇంకేం పనిలేదు. ఉపారికర అంటే ఊరికే ట్యాక్స్ వేస్తుండు. ఉపారికర అంటే ఎక్స్ట్రా ట్యాక్స్. సొసైటీ ఇక్కడ క్షత్రియస్. అస్పృశ్య ఇక్కడ ఫస్ట్ ఎవడంటే ఒక సొసైటీ ఎలా ఉండదంటే కత్యాయన అని ఉంటాడు కదా అనే అస్పృశ్య కత్యాయన అస్పృశ్య. సతీ ఫస్ట్ టైం వచ్చేసింది కూడా గుప్తా టైంలోనే. అస్పృశ్య ఫర్ వాట్? అన్టచబుల్. అస్పృశ్యులు వీళ్ళు అని చెప్పి ఫస్ట్ ఎవరి బుక్లో ఉంది ఇలా రాసిండ్రు అంటే కత్యాయన. సతీ కూడా ఇక్కడే ఉండేది. స్త్రీదాన చేసేటోళ్ళు అప్పట్లో. వీళ్ళది ఎలా ఉండేది అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ యూనిట్స్ ఎలా ఉండేదంటే భుక్తి ఓర్ భోగా అంటే భోగాపతి. దీనికి ఉపారిక ఓర్ భోగాపతి వచ్చేసి ప్రొవిన్స్. విషయ డిస్ట్రిక్ట్. వితిక ఓర్ నగర్ సిటీ. గ్రామ్ విలేజ్ అంటే BVK అంటే వితిక. ఇది విషయ. BVSVK విషయ వితిక. విషయ అంటే డిస్ట్రిక్ట్, వితిక అంటే సిటీ. విషయ అంటే సిటీ, వితిక అంటే అది. ఇలా ఉండేది అన్నట్టు. దీని తర్వాత ఎవరు వచ్చారు? పోస్ట్ గుప్తా తర్వాత ఎక్కువ వచ్చే పోస్ట్ గుప్తా తర్వాత పుష్యభూతి డైనెస్టీ వచ్చింది. పుష్యభూతి. ఈ పుష్యభూతి డైనెస్టీ వర్ధన డైనెస్టీ దాన్ని వర్ధన డైనెస్టీ అంటారు. ఈ పుష్యభూతి ఫౌండ్ చేశాడు. ప్రభాక వర్ధన, నెక్స్ట్ వచ్చేసి రాజ్యవర్ధన. వీళ్ళందరూ అయిపోయాక హర్షవర్ధన వచ్చేసి హర్షవర్ధన ఈయన వచ్చేసి పుష్యభూతి డైనెస్టీ और వర్ధన. ఈయన టైటిల్ వచ్చేసి శిలాదిత్య అయిన టైటిల్. హర్ష ఎరా కూడా స్టార్ట్ చేశాడు. హర్ష ఎరా కూడా స్టార్ట్ చేశాడు. 606 ఇది 4th ఎరా మనం నేర్చుకుంటున్నాము. గుప్తా ఎరా, హర్ష ఎరా. ఈయన చాలా చేసేసి కన్నజ్ని యూనిఫై చేశాడు.
ధ్రువసేన 2ని ఇంక్రిపేట్ చేసి ద చాళుక్య రికార్డ్స్ డిస్క్రైబ్ హర్ష యాజ్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ నార్త్ కంట్రీ. ఈ చాళుక్యాస్ హర్షని ఏమని డిస్క్రైబ్ చేసిండ్రంటే సకలోక ప్రతీశ్వర అంటే లార్డ్ ఆఫ్ హోల్ నార్త్. హర్షని సకలోత పతేశ్వర అంటే నార్థన్ కంట్రీ, లార్డ్ ఆఫ్ హోల్ నార్థన్ కంట్రీ అని చెప్పి ఎవరు చెప్పారు? చాళుక్యన్ రికార్డ్స్గా చెప్పారు అన్నట్టు. ఈయన డిఫీట్ పులకేషన్ 2 ఆఫ్ చాళుక్యని, పులకేషన్ 2 ఆఫ్ చాళుక్య డైనస్టీ ఆఫ్ వట్టాపి ఆర్ బాదామి. హర్షవర్ధన్ డిఫీటెడ్ పులకేషన్ 2 ఆఫ్ చాళుక్య డైనస్టీ ఆఫ్ వట్టాపి ఆర్ బాదామి. ఇదే టైంలో హ్యూయన్ సాంగ్ ఉండే అన్నట్టు. కుంభ ఫేర్ కూడా స్టార్ట్ చేసిండు, కుంభమేళా స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడే. ప్రయాగ్ యూస్ టు సెలబ్రేట్ ద ఎండ్ ఆఫ్ 5 years. కన్నజ్ అసెంబ్లీ వాస్ హెల్డ్ ఇన్ ఆనర్ ఆఫ్ థింగస్ అసెంబ్లీ టు పాపులరైజ్ మహాయాన సెక్ట్ ఆఫ్ అసెంబ్లీ. కన్నజ్ అసెంబ్లీ పెట్టిండి ఎవరు? హ్యూయన్ సాంగ్ వచ్చినప్పుడు. ఎందుకు? మహాయాన బుద్ధిజాన్ని పాపులరైజ్ చేయడానికి ఈయన హర్షవర్ధన్ని మెయింటైన్ చేయించాడు. నలంద యూనివర్సిటీని కట్టించింది ఎవరు? కుమారగుప్త వన్ వాటి కనిపించాడు. ఈయన 3 సంస్కృత్ ప్లేస్ కూడా రాశాడు. నాగనంద, రత్నావళి, ప్రియదర్శిక. ఇంకా ఇంకోటి ఏంటంటే బాణభట్ట హర్షచరిత్ర. బాణభట్ట ఈ రోటు హర్షచరిత్ర. ఇలా రాశాడు అన్నట్టు.